ఆమేన్. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త చింపునామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా మీరు? చాలా సంతోషం. దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి మేము కూడా కులాసాగా ఉన్నాం. ప్రియులారా, ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి మీ చేరువలోనికి రావటానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రత్యేక ఆ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తులు తెలుస్తున్న దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, నేర్చుకునే పాఠము పాపసహితుడు ఎవరు, పాపరహితుడు ఎవరు, పాపసహితుడు ఎవరు, పాపరహితుడు ఎవరు అనే అంశాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, పాపసహితుడు ప్రకృతి సంబంధమైన శరీరము, పాపరహితుడు ఆత్మ సంబంధమైన శరీరము. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసుకోవచ్చు. ప్రియులరా, అయితే ఇప్పుడు పాపసహితుడి నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగే ఎవడును పుట్టనేరడు. ఎవరు అంటున్నారు ఈ మాట అంటే యోబు గారు అంటున్నారు. ఇంతకీ పాపసహితుడు ఎవరు, పాపరహితుడు ఎవరు అంటే, పాపసహితుడు, పాపము సహితుడు అంటే పాపము కలిగిన వాడు ప్రకృతి సంబంధమైన శరీరము, పాపము రహితుడు అంటే ఆత్మ సంబంధమైన శరీరము. ప్రియులారు, ఒకసారి ఆలోచించేయండి. అయితే నేను అనే ఆత్మకు 2 శరీరాలు ఉన్నాయి. ఒకటి ప్రకృతి సంబంధమైన శరీరము, అది ఈ లోకంలో జీవించడానికి మాత్రమే పనికొస్తుంది. రెండవది ఆత్మ సంబంధమైన శరీరము. అది ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఈ ఆత్మకి అవసరము. పరలోకం వెళ్ళాలంటే మనం ఏ శరీరాన్ని ధరించుకోవాలంటే ఆత్మ సంబంధమైన శరీరం ధరించుకోవాలి. అయితే ప్రియులారా, ఈ మాటలు బైబిల్లో ఎక్కడున్నాయని మనం పరిశీలన చేస్తే, అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 44వ వచనంలో అక్కడ రాయబడిన మాటను మనం ఒకసారి పరిశీలన చేస్తే, ప్రియులరా, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి సంగతి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనక, ఈ ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉంది. ఏమి నమ్మాలండి? ఈ ప్రకృతి సంబంధమైన శరీరము ఉందని నువ్వు నమ్ముతున్నావా? అలా అయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది అనేసి బైబిల్ చెప్తా ఉంది. పాప సైతన్యంలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగే ఎవడును పుట్టనేరడు. ప్రియులారా, ఈ మాటలు ఎక్కడున్నాయి? ఏ సందర్భంలో యోబు ఈ మాటలు చెప్పాడు, పలికాడు? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పాప సైతన్యంలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగే ఎవడో పుట్టనేరడు అనే మాట ఎక్కడున్నాయి? ఏ సందర్భంలో యోబు ఈ మాటలు చెప్పాడు అనేసి మనం పరిశీలన చేస్తే, ఈ మాటలు యోబు గ్రంథంలో 14వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నాయి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. పాప సైతన్యంలో నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు, అలాగే ఎవడునో పుట్టనేరడు అనేసి యోబు గారు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, ఏ సందర్భంలో యోబు గారు ఈ మాటలు అన్నాడు? ఇది మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది పరిశీలన చేసుకుంటేనే పాపరహితుడు ఎవరు, పాప సహితుడు ఎవరు అనేది మనకు అర్థమవుద్ది. ప్రియులారా, ఈ మాటలు పలుకుటకు ముందు యోబు గారు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు? ఇది ఎప్పుడైనా గమనించారా? ఒకసారి మనం ఆలోచిద్దాం, లేఖనాలను పరిశీలన చేద్దాం. అయితే యోబు గారి జీవితంలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు అంటే, ఎద్దులు, నాగలి, దున్నుతూ గాడిదలు, షేబాయిలు వాటిని మీద పడి వాటిని పట్టుకొని పోయిరి. ఖడ్గముతో
పనివారిని హతము చేసిరి. దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని పనివారిని రగుల పెట్టి కాల్చివేసెను. కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపితిరి. నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గములు వచ్చి ఆ ఇంటిని 4 మూలలు కొట్టగా అది యవ్వనముల మీద పడినందున వారు చనిపోయారు. అపవాది యెహోవా సన్నిధి నుండి వెళ్ళి అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకైనను చెల్ల పెంకులు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్ము అని అంటుంది. చూడండి ఎలాంటి పరిస్థితి యోబు ఎదుర్కొన్నాడు. ఇంకా మనం పరిశీలన చేద్దాం ప్రియులరా. భోజనమును మారుగా నాకు నిట్టూర్పు కలుగుతున్నది, నా మొర్ర నీళ్ల వలె ప్రవహించుతున్నది. చూడండి యోబు గారు అంటున్నారు, భోజనానికి మారుగా నాకు నిట్టూర్పు కలుగుతున్నది అంటాడు. ఇంకా మనం చూద్దాం ఏది వచ్చునని నేను భయపడుతున్నో అదియే నాకు సంభవించినది. యోబు గారు అంటున్న మాట, నాకు భీతి పుట్టించినదే నా మీద వచ్చుతున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే నాకు సంభవించి ఉన్నది అనేసి యోబు గారు అంటున్నటువంటి మాటలని మనం యోబు గ్రంథంలో చూడవచ్చు. ప్రియులరా, అలా బాధపడుతున్నటువంటి యోబు గారు ఏమంటున్నారంటే, తల్లి గర్భము నుండి పుట్టినప్పుడే ప్రకృతి సంబంధమైన శరీరముతో కాకుండా ఆత్మ సంబంధమైన శరీరముతో పుడితే ఎంత మేలు. చూడండి ఏమంటాడు, యోబు గారు ఎంతో బాధపడుతున్నాడు. ఈ బాధపడుతున్నటువంటి యోబు గారు ఏమంటున్నాడంటే, అసలు తల్లి గర్భము నుండి పుట్టినప్పుడే ఈ ప్రకృతి సంబంధమైన శరీరంతో కాకుండా ఆత్మ సంబంధమైన శరీరంతో పుడితే ఎంత మేలు అని అంటున్నాడు ప్రియులరా. అంటున్నాడు ఎందుకంటే ఈ ఆత్మ సంబంధమైన శరీరానికి బాధలు కష్టాలు ఉండవు. ఈ ఆత్మ సంబంధమైన శరీరము నిత్యము ఉండే శరీరం అని భావిస్తున్నటువంటి సందర్భంలో యోబు గారు 14వ అధ్యాయం 1-5 వచనాల్లో సంగతులు మాట్లాడాడు. ప్రియులరా ఒకసారి అలా బాధపడుతున్నటువంటి యోబు గారు ఏమంటున్నారంటే, తల్లి గర్భము నుండి పుట్టినప్పుడే ప్రకృతి సంబంధమైన శరీరము కాకుండా ఆత్మ సంబంధమైన శరీరముతో పుడితే ఎంత మేలు అంటాడు. అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే పాప సహితం నుండి అంటే ప్రకృతి సంబంధమైన శరీరము నుండి పాపరహితుడు పుట్టిన ఆత్మ సంబంధమైన శరీరం పుట్టిన ఎంత మేలు అంటున్నాడు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన శరీరానికి మరణం ఉండదు, శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు, అది నిత్యము ఉండేటటువంటి పరిస్థితి. అయితే ఎంతో మేలు. అయితే తల్లి గర్భము నుండి అంటే ప్రకృతి సంబంధమైన శరీరము నుండి ఆత్మ సంబంధమైన శరీరం పుట్టుద్దా అంటే పుట్టదు. కానీ యోబు గారికి ఉన్నటువంటి బాధలో ఈ మాటలు అంటున్నాడు. అలా బాధపడుతున్నటువంటి యోబు గారు ఏమంటున్నాడంటే, తల్లి గర్భము నుండి పుట్టినప్పుడే ప్రకృతి సంబంధమైన శరీరంతో కాకుండా ఆత్మ సంబంధమైన శరీరంతో పుడితే ఎంత మేలు అంటాడు. తల్లి గర్భము నుండి పుట్టినప్పుడే మరి ఆ తర్వాత యోబు గారు అంటున్నారు ఏమంటే, పాప సైతునిలో ఉండి పాప సైతుడు పుట్టనేరడు అని అంటున్నాడు. పుట్టనేరడు నిజమే, ప్రకృతి సంబంధమైన శరీరం ప్రకృతి సంబంధమైన శరీరమే పుట్టుద్ది, కానీ ఆత్మ సంబంధమైన శరీరం పుట్టదు. ఇప్పుడు మనకి ఒక స్పష్టత రావాలి. అదేంటంటే ప్రియులరా, పాప సహితుడు ప్రకృతి సంబంధమైన శరీరం అని, పాప సహితుడు అంటే పాపము కలిగిన వాడు ప్రకృతి సంబంధమైన శరీరం అని, పాపరహితుడు అంటే పాపము లేనివాడు ఆత్మ సంబంధమైన శరీరం అని మనం ఎలా నిర్ధారించగలము? మనం ఎలా నిర్ధారించగలము? ఇందుకు లేఖనం ఏమైనా చెప్తుందా
ఇది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తుత్తినే పాపసహితుడు అంటే ప్రకృతి సంబంధమైన శరీరము అని చెప్పడానికి వీళ్ళది. ఉత్తుత్తినే చెప్పడానికి లేఖనాధారాలు కావాలి. చూద్దాం ప్రియులారా, లేఖనాధారాలు చూద్దాం. అయితే యేసుక్రీస్తు మొదటి రాకడలో ఏ శరీరంతో వచ్చాడు, ఇది మనం ఆలోచించాలి. అలాగే యేసుక్రీస్తు రెండవ రాకడలో ఏ శరీరంతో వస్తాడని బైబిల్ చెప్తుంది. ఇది మనకు అర్థం కావాలి. ఇది మనకు అర్థమైతేనే పాపసహితుడెవరు, పాపరహితుడెవరు అనేది మనకి అర్థమవుంది. అయితే ప్రియులరా, యేసుక్రీస్తు మొదటి రాకడలో పాప శరీరాకారంతో వచ్చాడు. పాప శరీరాకారంతో వచ్చాడు. యేసుక్రీస్తు రెండోసారి పాపము లేని శరీరంతో వస్తాడు. పాపము లేని శరీరంతో. ఇది నిజమేనా? దీనికి లేఖన ఆధారాలు ఉన్నాయా అంటే అవును, దీనికి బైబిల్లో నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రియులరా. దేవుడు తన సొంత కుమారుని మొదటి రాకడలో పాప శరీరాకారంతో పంపాడు. ఏ శరీరాకారంతో పంపాడు? యేసుక్రీస్తునే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపాడు. ఎక్కడుంది ఈ మాటలో? రోమాపత్రికలో 8వ అధ్యాయంలో 3-4 వచనాల్లో మనం పరిశీలన చేస్తే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలననే పాప పరిహారం నిమిత్తమంట 4వ వచనం, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించాను. ఏ శరీర ఆకారంతో పంపించంటే పాప శరీర ఆకారంతో పంపించాడు అనేసి లేఖనాల్లో చాలా స్పష్టంగా ఉంది. అయితే యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆత్మ సంబంధమైన శరీరం ధరించుకుని ఈ లోకానికి వస్తాడు. ఈ ఆత్మ సంబంధమైన శరీరాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే పాపము లేని శరీరము అనే చెప్తుంది. పాపము లేని శరీరము అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో పాపము లేని శరీరము అనగా అక్షయ శరీరంతో ఈ లోకానికి వస్తాడు. అక్షయ శరీరాలు ధరించుకుంటాడు. ప్రకృతి సంబంధమైన శరీరం ధరించుకోడు, మట్టి శరీరాన్ని ధరించుకోడు, మరి పాప సహితమైనటువంటి శరీరాన్ని ధరించుకోడు. ఏ శరీరాన్ని ధరించుకుంటాడు? పాప రహితమైనటువంటి శరీరాన్ని ధరించుకున్నాడు. పాపము లేని శరీరం, దాన్నే ఏమంటే అక్షయ శరీరము అనేసి బైబిల్ చెప్తా ఉంది. ప్రియులారా, క్రీస్తు రెండవసారి పాపం లేకుండా ప్రత్యక్షమవుతాడు అనేసి బైబిల్లో రాయబడి ఉంది. రెండోసారి వచ్చినప్పుడు ఎలా వస్తాడు? పాపము లేకుండా ప్రత్యక్షమవుతాడు. అవును, యేసుక్రీస్తు రెండోసారి పాపము లేకుండా ప్రత్యక్షమవుతాడు. అంటే యేసుక్రీస్తు రెండోసారి ఆత్మ సంబంధమైన శరీరంతో వస్తాడు. ఈ మాటలు ఎక్కడున్నాయంటే హెబ్రీ గ్రంథంలో 9వ అధ్యాయంలో 28వ వచనంలో, హెబ్రీ గ్రంథము 9వ అధ్యాయం 28వ వచనం, అలాగుననే క్రీస్తు అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవును అంటాడు. అంటే రెండోసారి వచ్చినప్పుడు ఎలా వస్తాడంటే పాపము లేకుండా వస్తాడు. మొదటిసారి ఎలా వచ్చాడు? పాప శరీరాకారాన్ని ధరించుకుని వచ్చాడు. రెండోసారి పాపము లేకుండా ప్రత్యక్షమవుతాడు అంటాడు. అంటే ఆత్మ సంబంధమైన శరీరం. అంటే మొదటిసారి ప్రకృతి సంబంధమైన శరీరంతో వచ్చాడు, పాప సహితమైనటువంటి శరీరంతో వచ్చాడు. రెండోసారి పాప రహితమైనటువంటి పాపము లేని శరీరంతో వస్తాడు. పాపము లేకుండా పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమవును అంటే ప్రకృతి సంబంధమైన శరీరంతో రాడు అనేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే ప్రకృతి సంబంధమైన శరీరం యొక్క స్వభావం ఏంటంటే పాప స్వభావము కలిగి ఉంది అనేసి మనం గమనించవచ్చు. అయితే పైన తెలుసుకున్నటువంటి వచనాలను బట్టి పాప సహితుడు అంటే ప్రకృతి సంబంధమైన శరీరం అని, పాప రహితుడు అంటే ఆత్మ సంబంధమైన శరీరం అని మనకు అర్థమవటానికి మరింత విపులంగా పరిశీలన చేద్దాం ప్రియులరా. మరింత విపులంగా పరిశీలన. యోబు కోరుకుంటుంది ఏంటి? యోబు ఏం కోరుకుంటున్నాడు? తల్లి గర్భము నుండి ప్రకృతి సంబంధమైన శరీరంతో పుడుతున్నాము గనక ఇన్ని శ్రమలను అనుభవించవలసి వస్తుంది. అలా కాకుండా తల్లి గర్భము నుండి పుట్టినప్పుడే ఆత్మ సంబంధమైన శరీరంతో పుడితే ఎంత మేలు! ఈ శ్రమలు ఏవి ఉండేవి కాదు కదా
అని అంటున్నాడు. మళ్ళీ ఆయనే చెప్తా ఉన్నాడు ఏమనంటే, అలాగే ఎవడను పుట్టనేరడు అని చెప్తున్నటువంటి పరిస్థితి లేఖనాల్లో మనం చూస్తాం ప్రియులరా. ఆ వచనము యోబు గ్రంథము 14వ అధ్యాయంలో 4వ వచనము చూద్దాం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగనే ఎవడును పుట్టనేరడు అంటాడు. పాపరహితమైనటువంటి శరీరం అంటే పాపము లేని శరీరము, అదే ఆత్మ సంబంధమైన శరీరము. ఈ ఆత్మ సంబంధమైన శరీరమును మనము యేసుక్రీస్తు రెండవ రాకడలో మాత్రమే ధరించుకుంటాము. పాప సహితమైనటువంటి శరీరమునకున్న లక్షణాలను గురించి యోబు గ్రంథము 14వ అధ్యాయము 1 నుండి 2, 5 ఈ వచనాల్లో చాలా చక్కగా తెలియపరిచాడు. యోబు గారు స్త్రీ కనిన నరుడు పాపసహితుడు అని చెప్తా ఉన్నాడు. పాపసహితుడు ఎవరంటే స్త్రీ కనిన నరుడు. ఈ పాపసహితుడే ప్రకృతి సంబంధమైన శరీరము. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. పాప సహితం నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు, అలాగే ఎవడను పుట్టనేరడు అన్నాడు. పాప సహితుడు అంటే ప్రకృతి సంబంధమైన శరీరమే అని మనము ఎలా అర్థం చేసుకోవాలి? ఎలాగంటే ఈ పాప సహితుడికి ఉన్న గుణాలు, ఈ పాప సహితుడికి ఉన్న గుణాలు లేక లక్షణాలు ప్రకృతి సంబంధమైన శరీరానికి కూడా ఉన్నాయి. పాప సహితుడికి ఉన్న గుణాలు ఎలాగంటే పాప సహితునికి ఉన్నటువంటి గుణాలే ప్రకృతి సంబంధమైన శరీరానికి కూడా ఉన్నాయి. పాపము కలిగినటువంటి శరీరము ఉన్న గుణాలు ప్రకృతి సంబంధమైన శరీరానికి ఉన్నాయి. పాప రహితుడు స్త్రీ కనిన నరుడు. పాప సహితుడు పాపము కలిగిన వాడు ఎవరు అంటే స్త్రీ కనిన నరుడు. అంటే ప్రకృతి సంబంధమైన శరీరం యొక్క గుణాలు, లక్షణాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 1, 2 వచనాల్లో స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడే మికిలి బాధనందును. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడే మికిలి బాధ. ఈ స్త్రీ కనిన నరుడు ఎవరు? పాప సహితుడు. అలాగే పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలవకపోవును అనేసి చెప్తున్నాడు. అలాగే యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మింత జాలని వయ పరిమాణమును నీవు వారికి నియమించి ఉన్నావు అని అంటాడు. ఇలా ఇప్పుడు మనం వరుసలో చూద్దాం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడిగా ఉండి మిక్కిలి బాధపడతాడంట. అలాగే పువ్వు వికసించినట్లు పెరిగి వాడిపోతాడంట. నీడ కనపడకపోవున్నట్లు వాడు నిలవక పారిపోవునంట. అలాగే నరులు ఆయుష్కాలము పరిమితి కలది అనేసి 5 వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది అంటాడు. 6 మించు దానిని వై పరిమాణమును నీవు వారికి నియమించి ఉన్నావు అనేసి ఇక్కడ రాయబడింది. అంటే పాప సహితమైన శరీరము, పాపము కలిగినటువంటి శరీరము, పాప సహితమైన శరీరము ఉన్న క్యారెక్టర్లే ప్రకృతి సంబంధమైన శరీరానికి ఉన్నాయి. ఇప్పుడు మనం చూద్దాం పాప సహితుడికి ఉన్న క్యారెక్టర్ ఏంటి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో స్త్రీ కన్నరుడు కొద్ది దినములు వాడే మిక్కిలి బాధనందును అనేసి అక్కడ రాయబడింది. ఇది దేనికి? పాప సహితునికి ఉన్న క్యారెక్టర్ అనమాట. అయితే ప్రకృతి సంబంధమైన శరీరానికి ఉన్న క్యారెక్టర్ ఏంటి అంటే కీర్తన గ్రంథం 90వ కీర్తన 10వ వచనంలో మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరములు అగును, ఆయనను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోదుము. అది గతించిపోద్దంట. ఏది? ప్రకృతి సంబంధమైన శరీరం గతించిపోద్ది, మేము ఎగిరిపోతాం. ఎగిరిపోయేది ఏంటి? ఆత్మ. అలాగే యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో నరుల ఆయుష్కాలము పరిమితి కలదంట. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మింత దానిని వై పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు అనేసి. అయితే ఇది స్త్రీ కన్నా నరుడి యొక్క క్యారెక్టరు. ఇప్పుడు ప్రకృతి సంబంధమైన శరీరానికి ఉన్న క్యారెక్టర్ని మనం చూస్తే కీర్తన గ్రంథం 89:47లో
నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకునుము, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించినావు, నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకో అనేసి అక్కడ చెప్తా ఉన్నాడు. అలాగే ఇదే యోబు గ్రంథం 14వ వచనానికి సంబంధించింది ప్రకృతి సంబంధమైన శరీరానికి ఉన్న క్యారెక్టర్ ఏంటంటే, నా దినముల పరిమాణమును నీవు బెత్తగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉంది అనేసి అక్కడ రాయబడింది. అలాగే యోబు గ్రంథం 14 అధ్యాయము 5వ వచనానికి మరి 5వ వచనమేమో పాప సహితునికి సంబంధించిన వచనము, నరుల ఆయుష్కాలం పరిమితి గలదేని. అయితే ప్రకృతి సంబంధమైన శరీరానికి ఉన్న ఆయుష్కాలం గురించి కీర్తన గ్రంథము 89:48 మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకుని గలవాడెవడు అనేసి అక్కడ రాయబడింది. ప్రియులరా, కీర్తన గ్రంథము 78:33 కూడా, కాబట్టి ఆయన వారి దినములను ఊపిరి వలె గతించిపోవును, అంటే ప్రకృతి సంబంధమైన శరీరానికి ఊపిరి వలె గతించిపోను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోవును అనేసి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం చూస్తే యోబు గ్రంథం 14వ వచనంలో పాప సహితమైనటువంటి శరీరానికి ఉన్న క్యారెక్టర్ ఏంటంటే, పువ్వు వికసించినట్లు పెరిగి వాడు వాడిపోవును, నీడ కనపడకపోవున్నట్లు వాడు నిలవక పారిపోవును అనేసి అక్కడ రాయబడింది. అదే ప్రకృతి సంబంధమైన శరీరానికి ఉన్న క్యారెక్టర్ ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1:23-25 వరకు అక్కడ మనం చూసుకుంటే, ఏలైనగా సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అంతమంతయును గడ్డి పువ్వు వల్లే ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఏలైనగా సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారంట, అందమంతా కూడా పువ్వు వలె గడ్డి పువ్వు వలె వాడిపోద్ది అనేసి రాయబడింది. అలాగే యోబు గ్రంథం 14వ శ్రీకన్య నరుని యొక్క క్యారెక్టర్ ఏంటంటే, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును అనేసి అక్కడ రాయబడింది. అదే ప్రకృతి సంబంధమైన శరీరానికి ఉన్న క్యారెక్టర్ ఏంటంటే, కీర్తనలు 39:6 మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవనికి చేజిక్కును వానికి తెలియదు అనేసి అక్కడ రాయబడింది. అలాగే ప్రకృతి సంబంధమైన శరీరాన్ని గురించినటువంటి క్యారెక్టర్లు మనం చూసుకుంటే, యాకోబు 1:10-11 మనం చూస్తే, ఏలైనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డి మార్చివేయగా దాని పువ్వులు రాలును, దాని స్వరూపము సౌందర్యము నశించిపోవును, అలాగే ధనవంతుడు తన ప్రయత్నంలో వాడిపోవును అనేసి అక్కడ రాయబడింది. అలాగే యెషయా గ్రంథము 40వ 7-8 యెహోవా తన శ్వాసము దాని మీద ఓదగా గడ్డి ఎండును, పువ్వు వాడును, నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వులు వాడిపోవును, మన దేవుని వాక్యము నిరంతరము నిలుచును అనేసి అక్కడ రాయబడింది. దేనికి సంబంధించింది? ప్రకృతి సంబంధమైన శరీరానికి ఉన్న క్యారెక్టర్స్. యాకోబు పత్రిక 4:13-16 కూడా అక్కడ రాయబడింది. నేడైనను రేపైనను ఒక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించు కొందము రండి అని చెప్పుకున్న వారులారా, రేపేమి సంభవించునో మీకేమి తెలియదు, మీ జీవమేపాటిది, మీరు కొంతలో కనపడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారే అనేసి అక్కడ రాయబడింది. అలాగే కీర్తన గ్రంథంలో 37వ 2వ వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు అనేసి అక్కడ రాయబడింది. అలాగే కీర్తన 102:11 నా దినములు సాగిపోవు నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను అనేసి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఇది పాప సహితుడు అంటే ప్రకృతి సంబంధమైనది. పాప సహితుడికి ఉన్న క్యారెక్టర్ గురించి యోబు గారు అక్కడ రాశారు. ఆ క్యారెక్టర్స్ దేనికి సంబంధించిన ఆ క్యారెక్టర్స్ ఎవరికి ఉన్నాయంటే, ప్రకృతి సంబంధమైన శరీరానికి ఉన్నాయి. అంటే పాప సహితునికి ఉన్న క్యారెక్టర్సే ప్రకృతి సంబంధమైన శరీరానికి. అంటే
యోబు గారు దేని గురించి చెప్తున్నారంటే ప్రకృతి సంబంధమైన శరీరం. పాప సహితుడు, పాప సహితుడు, పాపము కలిగిన వాడు ఎవరు అంటే ప్రకృతి సంబంధమైన శరీరము అనేసి మనకి చాలా బాగా అర్థమైంది. అయితే ప్రశ్న, పాపరహితుడు ఎవరు, పాపము లేనివాడు ఎవరు అనేసి మనం పరిశీలన చేసుకుంటే, పాపము లేనివాడు ఎవరు అనేసి మనం పరిశీలన చేస్తే జవాబు, పాపరహితుడు నిత్యమైనదిను నివాసము, నిత్యమైన నివాసము, అక్షయమైన శరీరము, మహిమగల శరీరము, బలమైన శరీరము, ఆత్మ సంబంధమైన శరీరము. మనం వచనాన్ని చూద్దాం. కొరింథీ పత్రిక పౌలు గారు రాసిన రెండవ పౌలు గారు రాసినటువంటి కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో 5వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుంటే పౌలు గారు చెప్తున్నారు, భూమి మీదనున్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదంట. నిత్యమైన నివాసము, నిత్యమైన నివాసం ఎక్కడుందంట? పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. పరలోకములో ఉందని ఎరుగుదుము. చాలామంది నిత్యమైన నివాసం ఎక్కడుందంటే బొందలగడ్డలో ఉందని బొందలగడ్డ దగ్గరికి వెళ్తున్నారు. ఆ బొందలగడ్డ దగ్గరికి వెళ్ళి సమాధులకి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అగరబత్తులు వెలిగిస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, దండలు వేస్తున్నారు. దానికి రకరకాల ముస్తాబులు చేసేటటువంటి పరిస్థితి. అయితే ప్రియులారా, నిత్యమైన నివాసము బొందలగడ్డలో లేదు, కానీ పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అనేసి ఎప్పుడు చెప్పాడు పౌలు గారు? మొదటి శతాబ్దంలో చెప్పాడు. కానీ మనకి ఇప్పటి వరకు కూడా మనకి అర్థం కాకుండా చేస్తున్నాడు ఎవరు అంటే సాతాను. అలాగే పౌలు కొరింథీకి రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 2, 3 వచనాలు కూడా చదువుదాం. మనము దిగంబరులము గాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు ఆ నివాసమును దీనిపై ధరింపని అపేక్షించుకొని దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకునే మూలుగుచున్నాము. 5వ వచనం, 4, 5 వచనాలు. ఇది తీసివేయవలనని కాదు, కానీ మర్త్యమైన జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపై ధరింపని అపేక్షించుకొనుచు దీనిలో కోరుతున్నాం, దీనిపై ధరింపని అపేక్షించుకొని కోరుతున్నాము. ఇది తీసివేయబడవలనని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు. మర్త్యమైనది ఎలా అంట? జీవము చేత మింగివేయబడాలంట. ఆ నివాసమును దీనిపై ధరింపని అపేక్షించుకొనుచు దీనిలో మూలుగుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరచువాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరమును మనకి అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులరా, ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ పాపరహితమైనటువంటి శరీరము, అక్షయ శరీరము, మహిమగల శరీరము, బలమైన శరీరము, ఆత్మ సంబంధమైన శరీరమును మనం ఎప్పుడు ధరించుకుంటాం అంటే యేసుక్రీస్తు 2వ రాకడలో మనము ఈ పాపరహితమైనటువంటి శరీరమును, ఆత్మ సంబంధమైన శరీరమును, మహిమగల శరీరమును, బలమైన శరీరమును ధరించుకుంటాము. ఈ శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడింది. యేసుక్రీస్తు వచ్చినప్పుడు సజీవులుగా నిలుచున్నటువంటి మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడదంట. శరీరము ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. శరీరము బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుద్ది. అది ఎప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తు 2వసారి వచ్చినప్పుడు సజీవులుగా ఉన్నటువంటి వారిలో జరిగేటటువంటి మార్పు. ఇది మార్పు. పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 42, 43 వచనాలు మనం చూస్తే, మృతులు పునరుద్ధానమును, అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును, ఘనహీనమైన శరీరముగా విత్తబడి మహిమగల శరీరముగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. 44వ వచనం, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఏంటంటే ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధమైన శరీరంగా కూడా ఉంది. ప్రశ్న, యేసుక్రీస్తు 2వ రాకడలో సజీవులుగా భూమి మీద ఉన్న వారిలో ఏమి జరుగుతుంది
అనేసి మనం ప్రశ్న వేసుకుంటే, ఒక రెప్పపాటున మనము మార్పు ఒక రెప్పపాటున మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకుంటుంది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకుంటుంది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ రాయబడింది ఈ మాటలు? కొరింథీకి రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 51, 52 వచనాల్లో అక్కడ రాయబడింది. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుతున్నాను. మనమందరమును నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మోగగానే మనమందరమును మార్పు పొందుదుము. 52వ వచనం, బోరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది అనేసి అక్కడ రాయబడింది. 54వ వచనం, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడును అను వాక్యము నెరవేరును. చూడండి, ఈ శరీరం ధరించుకుంటే విజయమందు మరణము మింగివేయబడేటటువంటి పరిస్థితి ఉంటుంది, అది నెరవేరుతుంది అనేసి అక్కడ రాయబడింది. పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులుగా నిలిచి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరముగానే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లెగుస్తారు. 17వ వచనం, ఆ మీదట సజీవులుగా నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము అనేసి. అలాగే ఫిలిప్పీ పత్రికలో కూడా పౌలు 3వ అధ్యాయంలో 21వ వచనంలో, సమస్తమును తనకు లోపరిచి కొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మారుతాడు. మన దీన శరీరాన్ని తన మహిమగల శరీరానికి సమరూపము గలదానిగా మార్చేసేటటువంటి పరిస్థితి ఉంది ప్రియులరా. ఇంకా మనం చూస్తే యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 2వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రియులరా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక మీదట ఏమవుదామో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ని చూస్తాము గనక ఆయనను పోలి ఉంటాము. ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాం, ఆయన్ని పోలి ఉంటాము అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి ఈ అక్షయమైన శరీరము, నిత్యమైన నివాసము, ఈ అక్షయమైన శరీరము మరణము ఉండదు. ఈ అక్షయమైన శరీరములకు శ్రమలు ఉండవు. ఈ అక్షయమైన శరీరానికి బాధలు ఉండవు. అందుకనే యోబు గారు అంటున్నాడు, పాప సైతినిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని అంటున్నాడు. పైన తెలుసుకున్నటువంటి వచనాలను బట్టి పాప సహితుడు అంటే ప్రకృతి సంబంధమైన శరీరం అని, పాపరహితుడు అంటే ఆత్మ సంబంధమైన శరీరం అని మనకు అర్థమైంది. యోబు గారు కోరుకుంటున్నది ఏంటంటే, తల్లి గర్భము నుండి ప్రకృతి సంబంధమైన శరీరంతో పుడుతున్నాము గనక ఎన్ని శ్రమలు అనుభవించవలసి వచ్చింది. అలా కాకుండా తల్లి గర్భము నుండి పుట్టినప్పుడే ఆత్మ సంబంధమైన శరీరంతో పుడితే ఎంత మేలు, ఈ శ్రమలు ఏవి ఉండేవి కదా అని అంటున్నాడు. మళ్ళీ ఆయనే చెప్తున్నాడు, అలాగే ఎవడో పుట్టనేరడు అనేసి చెప్తా ఉన్నాడు. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగే ఎవడునో పుట్టనేరడు అనేసి ఇక్కడ రాయబడింది. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, పాప సహితుడు అంటే పాపము కలిగిన వాడు ఎవరు అంటే ప్రకృతి సంబంధమైన శరీరము. పాపరహితుడు అంటే పాపము లేనివాడు ఎవరంటే ఆత్మ సంబంధమైన శరీరము అనేసి మనకు అర్థమైంది. కాబట్టి ప్రియులరా, ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరు గట్టి ఫలం చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.